ప్రాబ్లం అయింది, మాట్లాడండి. అంటే యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ నేను 2 years నుంచి చేస్తున్నాను. సో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు బెక్కం గోపి గారు ఎంత తక్కువ బడ్జెట్లో ఎన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఎలా ఇస్తున్నారనేది నాకు అర్థం కాకపోయేది. కానీ 2 years తర్వాత అర్థమైంది. అది ఎందుకంటే చెప్తాను. అతనిలో బెస్ట్ అంటే స్ట్రెంగ్త్ ఏంటి అంటే గోపి గారిది, మీరు ఏదైనా ఐడియా తీసుకొని వెళ్తే ఫస్ట్ ఆయనకు నచ్చకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ దాన్ని వద్దు అంటారు అనమాట. కానీ అది మనము మన అంటే ఏమంటారు కొంచెం అంటే మనం ఎక్కువ అంటే బాగుంటుంది సార్ అని చెప్పి బాగా చెప్పినప్పుడు తనకి ఏంటంటే ఫస్ట్ ఒప్పుకోరు. ఆ ఒప్పించడానికి చాలా టైం పడుతుంది. బట్ ఫైనల్గా మాత్రం టీమ్కి ఏం నచ్చుతుందో, డైరెక్టర్కి ఏం నచ్చుతుందో అదే చేయమంటారు. అంటే సినిమా ఫెయిల్ అయినా సరే, హిట్ అయినా సరే ఫైనల్ కాల్ డైరెక్టర్కి ఇస్తారు. అది నాకు చాలా నచ్చింది గోపి గారి దగ్గర. అదే నేను అనుకుంటున్నాను అతని యూఎస్పీ అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.